ఏది వద్దనుకుంటే అదే గుర్తొస్తుందా? అందులోంచి బయటపడడం కష్టంగా అనిపిస్తుందా? అదే గుర్తొస్తుందా? అదే విషయాన్ని ఆలోచిస్తున్నారా? వేరే వాళ్ళతో చెప్తున్నారా? దానికి ఏదో పేరు పెడతారు వాళ్ళు. నీకేదో మానసికంగా సమస్య ఉందనో, ఓసిడి ఉందనో, అదనో అంటారు. అటువంటి కంక్లూషన్స్కి రాకండి. ఏదో ఒక సమస్య వేధిస్తూ ఉండొచ్చు, అటువంటప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. అలా గతంలో కొంతకాలం క్రితం ఎటువంటి వైద్య సదుపాయాలు లేనప్పుడు మరి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎలా బయటపడ్డారు అని మనం కొంచెం ఆలోచిస్తే మనకి రెమెడీ దొరుకుతుంది. నేను రెమెడీ చెప్తాను. అయితే ఒక సమస్య గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటే సమస్య ఎలా జటిలం అయిపోతుందో, కష్టం అయిపోతుందో చెప్పడానికి మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఇది కథే. ఒక సామ్రాజ్యంలో ఒక మహారాజు గారు ఉండేవారు. ఆ మహారాజు గారికి ఒకరోజు రాత్రి కల వచ్చింది. వెంటనే లేచి కూర్చుని ఇదేంటి కల ఇలా వచ్చింది అని చెప్పి రాత్రంతా నిద్రపోకుండా కూర్చున్నాడు. కల ఏంటంటే ఆ మహారాజు వారం రోజుల్లో చనిపోతాడని, అంటే 7 రోజులు. వెంటనే ఆయన కంగారు పుట్టింది. ఉదయాన్నే మహామంత్రిని పిలిచి, మహామంత్రి, మరి నాకు రాత్రి కల వచ్చింది, నేను వారం రోజులు చనిపోబోతున్నాను, ఎలాగా ఏంటి అసలు? వెంటనే జ్యోతిష్ శాస్త్రజ్ఞుల్ని పిలవండి, వాళ్ళు నన్ను ఎందుకు కాషన్ చేయలేదు, వాళ్ళకి శాస్త్రం తెలుసు కదా అని చెప్పంటే మహామంత్రి వాళ్ళని పిలిపిస్తాడు. వాళ్ళన్నీ చూసి, మహారాజా, అటువంటి సూచనలు ఏమీ కనిపించట్లేదు, మీరు ఇంకా చాలా కాలం బ్రతుకుతారు, మా శాస్త్రం ప్రకారంగా అలాంటి సమస్య ఏమీ లేదు అని వాళ్ళు చెప్తారు. ఈ శాస్త్రాలు ఉన్నాయా లేదా అవన్నీ వాటి జోలికి వెళ్ళకండి. ఇప్పుడు అది సబ్జెక్ట్ అది కాదు, ఇది కథ అని చెప్పాను. ఈ కథలో ఉన్న నీతి ఏంటి, దాని నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం అనేది ముఖ్యం. ఇక్కడ శాస్త్రం ఉందా, జ్యోతిష్ శాస్త్రం ఉందా, సంఖ్యాశాస్త్రం ఉందా, ఆ శాస్త్రం ఉందా, అది ఇక్కడ సబ్జెక్ట్ కానే కాదు. సరే, జ్యోతిష్ శాస్త్రజ్ఞులు అలాగే సంఖ్యాశాస్త్రం చెప్పేవాళ్ళు వాళ్ళు అన్నారు, వీటి ప్రకారంగా అయితే ఏమీ లేదు అని చెప్పి వాళ్ళు తేల్చేశారు. మరి ఏంటి ఇలా చెప్తున్నారు? ఇలాగ మొహం చూసి చెప్పేవాళ్ళు ఎవరో ఉంటారు కదా, మీకు దగ్గరలో చావు ఉందని, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలవండి, నాటు వైద్యం చేసే వాళ్ళని పిలవండి అంటే వాళ్ళందరినీ పిలిపిస్తాడు మహామంత్రి. వాళ్ళందరూ చెప్తారు, మహారాజా, మాకైతే ఏమీ తెలియటం లేదు, మీలో ఎటువంటి సమస్య లేదనిపిస్తుంది, మరి మీకు ఎందుకు ఇలాగ అనుకుంటున్నారు అంటే నాకు కల వచ్చింది అంటాడు. సరే, ఇంకా వైద్య శాస్త్రం వాళ్ళని వైద్యులందరినీ పిలుస్తాడు. ఆస్థాన వీళ్ళు ఉంటారు కదా వైద్యులు, ఆయుర్వేదం చేసేవాళ్ళు, వాళ్ళు కూడా అప్పుడు చెప్తారు, మీలో ఎటువంటి అనారోగ్యం లేదు, మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, మీకు జ్యోతిష్ శాస్త్రం, సంఖ్యాశాస్త్రం వాళ్ళు చెప్పినట్టుగానే మీరు చాలా కాలం బ్రతుకుతారు, అలాగే మాకు తెలిసి ఎటువంటి అనారోగ్యం లేదు, లేనిదేదో మీకు ఉందని ఎలా చెప్పమంటారు మహారాజా, మీకేమీ లేదని చెప్పి దండం పెడతారు. లేదు, నాకేదో ఉంది, మీరు చెప్పలేకపోతే మీకు సబ్జెక్ట్ రానట్టే లెక్క అంటాడు. సో ఆ రోజంతా అలా గడిచిపోతుంది. సో కొంచెం నిద్ర తగ్గిపోతుంది, రాత్రి సరిగా నిద్ర పట్టదు. మరి ఈ బాధలో ఉన్నాడు కదా ఆయన. నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. డాక్టర్స్ వచ్చి అన్ని టెస్టులు, నాడి పట్టుకుని చూసేవాళ్ళు, ఇంకా రకరకాలు చూసేవాళ్ళు అందరూ వచ్చి ఏమీ లేదు అంటున్నారు. ఇక మహారాజుకి ఒక పక్క బాధ, ఒక పక్క కోపం, ఏంటి ఇలాంటి వాళ్ళంతా ఉన్నారేంటి నా రాజ్యంలో అని చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇలా 2వ రోజు గడిచిపోతుంది. 3వ రోజు కోపంతో అంటాడు, నాకే అనారోగ్యం లేకపోతే మరి నాకు ఈ కళ ఎందుకు వస్తుంది అంటాడు. కళ అనేది మా సబ్జెక్టు కాదు మహారాజా, మమ్మల్ని వదిలేయండి, మీకైతే ఎటువంటి అనారోగ్యం లేదు అని అంటారు. ఈ రోజుల్లో కూడా మనం ఇప్పుడు కాంటెంపరీగా ఆలోచించుకుంటే ఇలాగా ఏ జబ్బు లేకపోయినా కూడా డాక్టర్స్ చుట్టూ తిరిగి డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళి రోజు టెస్ట్ చేయించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళది హైపోకాండ్రియాసిస్ అంటారు మా సైకాలజీలో. అలాగే
వీళ్ళది డాక్టర్ షాపింగ్ అంటారు. ఒక డాక్టర్ కానీ ఏమైనా చెప్తే అది ఇతనికి అంటే తృప్తినిచ్చేలా, లేకపోతే ఈ డాక్టర్కి ఏం రాదు అనుకుంటాడు ఆయన పేషెంట్. సో ఇలాగా ఆ రోజుల్లో మహారాజు కూడా ఏమనుకున్నాడంటే, నా ఆస్థానంలో ఉన్న వైద్యులకి ఏమీ రాదు అని నాకు ఇన్నాళ్ళకి తెలిసింది అనుకుంటాడు. ఇలాగే 5వ రోజు కూడా వచ్చేస్తుంది. ఇంక 5వ రోజు కోపంతో చెప్తాడు, రేపు కాకుండా మరుసటి రోజు నాకు ఆఖరి రోజు. ఆ రోజు ఈ వైద్యులందరికీ ఉరి తీసేయాలి మీరు, అది నేను చూడాలి. ఎందుకంటే ఏ టైంలో అయినా నేను పోవచ్చు, అందుకని వీళ్ళెవరూ ఉండకూడదు అంటాడు. అయితే వైద్యులందరూ వెళ్ళిపోయిన తర్వాత మహామంత్రి మహారాజుతో అంటాడు, మహారాజా, ఆస్థానంలో వైద్యులే లేకపోతే ఎలాగా? అనేక అంటువ్యాధుల నుంచి, అనేక జబ్బుల నుంచి వీళ్ళు మనల్ని రక్షించారు. మనందరూ కూడా ఈరోజు ఆరోగ్యంగా ఉన్నామంటే కేవలం వాళ్ళు చేసిన వైద్యమే కదా. మీరు ఇలాంటి ఆర్డర్స్ ఇస్తే ఎట్లాగా అని చెప్పి మహామంత్రి అడుగుతాడు. ఈ రాజ్యాన్ని ఏలే మహారాజుకే వైద్యం చేయలేనప్పుడు ఇంకెందుకు వాళ్ళు అని చెప్పి మహారాజు కోప్పడతాడు. ఈ విషయం మొత్తం అందరి వైద్యులకి అందరికీ తెలుస్తుంది. ఇక ఆఖరి రోజు వస్తుంది. ఉదయాన్నే 7 గంటలకి ఒక యువ వైద్యుడు వచ్చి రాజుగారిని అర్జెంటుగా కలవాలి, నేను రాజుగారికి కావలసిన మందు నేను తయారు చేసి తీసుకొచ్చాను అంటాడు. సరే, మహామంత్రి గారు మహారాజు దగ్గరికి తీసుకెళ్తారు. మహారాజుకి ఈ వైద్యుడు చెప్తాడు, మీ అనారోగ్యం ఏంటో నాకు తెలుసు, దాని పేరు ఇది అంటాడు. ఎలాగో ఆ పేరు చెప్పినా ఆయన ఆ మహారాజుకి అది అర్థం కాదు. సరే, దానికి మందు నా దగ్గర ఉంది, మీరు అది వేసుకుంటే తగ్గిపోతుంది. ఈ అనారోగ్యం వల్లే మీకు మరణం వచ్చేది ఉంది అని చెప్పి మీకు కల వచ్చింది, కానీ ఇది వేసుకుంటే మీకు ఆ అనారోగ్యం తగ్గిపోతుంది, మీకేం సమస్య ఉండదు, మీరు చాలా కాలం ఉంటారు, మీరు ఈ రాజ్యాన్ని ఏలాలి అని చెప్పి మంచి మాటలు చెప్తాడు. సరే, ఆ మందు ఏదో తొందరగా అంటాడు. అప్పుడు అతను అంటాడు, ఇస్తాను మహారాజు, ఒక చిన్న విన్నపం అంటాడు. ఏంటి చెప్పా విన్నపం అంటే, చెప్తాను మహారాజు అంట. ఏం కావాలో చెప్పు నీకు అంటాడు మహారాజు. నీకేం కావాలంటే అది ఇస్తాను, నీకేం కావాలంటే అది. నాకేం వద్దు మహారాజా అంటాడు అతను. అని నా విన్నపం ఏంటంటే, మీరు ఈ గోళీ వేసుకునేటప్పుడు పొరపాటును కూడా మామిడి పండును తలుచుకోకూడదు. అంటే దాని ఏముంది, అది పెద్ద కష్టమా? మామిడి పండు తలుచుకోకుండా ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి అంతే కదా అంటాడు మహారాజు. అంతే మహారాజు, అంతకంటే మీరు ఏం చేయక్కర్లేదు. సరే, ఆ నీళ్ళు అందుకుంటాడు. ఆ మంచి నీళ్ళు అందుకున్నప్పుడు వెంటనే వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక్క నిమిషం ఆగుతాడు. నాకు మామిడి పండు గుర్తొస్తుంది అంటాడు. వెంటనే వైద్యుడు అంటాడు, మహారాజా, ముందే చెప్పాను మీకు, మీరు ఈ గోళీ వేసుకునేటప్పుడు పొరపాటును కూడా మీరు ఈ మామిడి పండును తలుచుకోకూడదు అని చెప్తాడు. నువ్వు పెద్ద తిరకాసు పెట్టావా నువ్వు అనుకుని, సరే 1 గంట తర్వాత మళ్ళీ రా అంటాడు. సరే, ఇతను మళ్ళీ 8 గంటలకి వెళ్తాడు. మళ్ళీ ఆ ట్యాబ్లెట్ వేసుకోమని చెప్తాడు. ఆయన మళ్ళీ మహారాజు ప్రయత్నం చేసి, మళ్ళీ మామిడి పండే గుర్తొస్తుందా అంటాడు. ఇలా రోజు అలాగా మొత్తం సాయంత్రం వరకు అలా ప్రయత్నం చేస్తుంటాడు. ఎప్పుడు ప్రయత్నం చేసినా మామిడి పండు గుర్తొస్తూ ఉంటుంది, ఆ గోళీ వేసుకోవడం కుదరదు. ఇలాగే అలిసిపోయి రాత్రి వరకు ప్రయత్నించి రాత్రి మెల్లగా నిద్రపోతాడు. పొద్దున్న లేచిన తర్వాత ఇంకా 8వ రోజు, అదేంటి నేను 8వ రోజు బ్రతికే ఉన్నాను కదా అనుకుంటాడు. అప్పుడు ఈ వైద్యుడు చెప్తాడు, మహారాజా, మీరు వారం రోజుల్లో మీకు మరణం సంభవిస్తుందని చెప్పి మీకు కల వచ్చింది, కానీ ఈరోజు 8వ రోజు అంటే ఏముందిలే, లెక్కలదేముందిలే, చూద్దాం, ఈరోజు నాకు మరణం వస్తుందేమో అని చెప్పి మళ్ళీ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తాడు మహారాజు.
అలాగే మహారాజా, ఈ సమస్య లేదు, నేనున్నా కదా మీకు, మీరు ట్యాబ్లెట్ వేసుకోండి అంటాడు. సరే, మళ్ళీ ఆయన ఆ ట్యాబ్లెట్ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ మామిడి పండు గుర్తొస్తుంది. సరే, ఇదేం గోలరా అనుకుంటాడు. ఆ తర్వాత ఒక మాట అంటాడు మహారాజు, నాకు ఎక్కడ మరణం వస్తుందో, నేను ఎక్కడ చనిపోతానో అనే ఆలోచన నన్ను ఇంతకుముందు బాగా వేధించేది. ఇప్పుడు ఈ మామిడి పండు వేధిస్తుంది నన్ను, నేను మామిడి పండు మర్చిపోలేకపోతున్నాను అంటాడు. అప్పుడు, ఏం పర్వాలేదు మహారాజా, మీరు ప్రయత్నం చేయండి ఈరోజు కూడా అంటాడు. అలాగే రాజుగారి వెంటే ఉండి మరో 2 రోజులు ప్రయత్నం చేస్తాడు. మొత్తానికి 10 రోజులు అయిపోతుంది. అప్పుడు చెప్తాడన్నమాట, మీరు ఏదైతే వద్దనుకుంటున్నారో దాని గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంతకుముందు మీ మరణం ఎక్కడొస్తుందో అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు మామిడి పండు గురించి ఆలోచిస్తున్నారు. ఏదైతే మీరు వద్దనుకుంటున్నారో దాని గురించి ఆలోచిస్తున్నారు. కనుక అంతే తప్ప ఇందులో ఏమీ లేదు. అందుకని మీరు ప్రశాంతంగా ఈ రాజ్యాన్ని ఏలుతూ మరికొన్నాళ్ళు మమ్మల్ని అందరినీ హాయిగా ఉండేటట్టు చూడండి అని చెప్తాడు. ఈ కథ ఇక్కడికి అయిపోయింది. మరి దీనివల్ల మనకేదో ఉపయోగం ఉండాలి కదా, నేను కూడా మీకు ఉపయోగపడేలా చెప్పాలి కదా. అది ఏంటో చెప్తాను. కొంతమంది, సార్ నాకు ఎప్పుడు అదే గుర్తొస్తుంది, ఎప్పుడు అదే విషయం గుర్తొస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇది ఏదైనా ఓసిడీనా? ఇది ఏమీ కాదు. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా సరే మనకి ఒక ముఖ్యమైన పని ఉన్నప్పుడు మిగతా విషయాలు ఏవి కూడా మనల్ని ఆపవు. మనం చక్కగా పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎప్పుడైతే మనం ఏదో వద్దనుకున్న దాని గురించి ఆలోచిస్తూ అదే మనకి పెద్ద హిండ్రెన్స్ లాగా, ఆటంకంలాగా, మనల్ని ఇబ్బంది పెట్టేదేలాగా అనుకుంటూ ఆలోచిస్తామో అప్పుడు అది మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్ప్రింగ్ని మీరు ఒత్తిపెట్టి ఉంచితే మీకు ప్రెషర్ ఎక్కువ అవుతుంది చేతి మీద, కానీ ఇలా చెయ్యిని తీస్తే అది అంత ఎత్తే ఎగురుతుంది ఆ స్ప్రింగ్. అలాగే ఏదైనా సరే మనం ఈ విషయం గుర్తురావద్దు, ఈ విషయం గుర్తురావద్దు, ఈ విషయం గుర్తురావద్దు అని చెప్పి మీరు దాన్ని తొక్కిపెట్టకుండా ఏదైనా వేరే విషయం ఆలోచించటం అనేది ప్రాక్టీస్ చేయాలి. యాక్టివిటీ ఉంటేనే మీరు యాక్టివ్గా ఉంటారు. సో యాక్టివిటీ పెట్టుకోవాలి, గోల్స్ పెట్టుకోవాలి, ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. రోజుకి కూడా చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని చేసుకుంటూ వెళ్ళాలి. అంతే తప్ప ఏదో నన్ను వేధిస్తుంది, నాకు అదే గుర్తొస్తుంది, నాకు అదే గుర్తొస్తుంది, అదే గుర్తొస్తుందని ప్రేమికులు ఫెయిల్ అయినప్పుడు, లవ్ అఫైర్ ఫెయిల్ అయినప్పుడు నేను అదే ఆలోచిస్తున్నానంటే మరి అందరి కేసుల్లో నాది అవ్వట్లేదు కదా. అందుకని ఎప్పుడైనా ఏదైనా మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే దానికి నుంచి బయటపడడానికి మార్గం ఏంటంటే, దానికంటే ఎక్కువ శక్తి పెట్టాల్సిన విషయం మీద దృష్టి పెట్టండి. సమస్యలన్నీ కూడా కంప్లీట్గా మీ దృష్టి నుంచి దూరంగా పోతాయి అని చెప్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సత్య నగేష్.